హాయ్ బ్రో. హాయ్ బ్రో. అదే ఇప్పుడు మన రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడదామంటే వద్దంటారు తెలంగాణ ఉద్యమకారులు. దాని గురించి మీరు ఏమంటారు? తెలంగాణ ఉద్యమకారులు ఆయన వద్దనడానికి ఆయన ఫ్యాన్స్ ఒప్పుకోరు మెయిన్గా. ఎందుకంటే ఆయన కంఠంతో చనిపోయే ప్రాణాన్ని బ్రతికించాడు. ఆయన ఒక 3 దశాబ్దాల నుండి ఎన్నో సాంగ్స్ అందించి మన తెలంగాణ, ఆంధ్ర కాకుండా యావత్ భారతదేశానికి ఒక సుపరిచితమైన సింగర్. పేరు ఇంకా ఆయన పేరు ప్రతి ఒక్క ఆడియన్కి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వరకు ఉన్న ఆడియన్స్ అందరికీ ఆయన విగ్రహం పెట్టడంలో ఎవరు కూడా దాన్ని క్యాన్సిల్ చేయరు. కాకపోతే వాస్తవం చెప్పాలంటే దీని విషయంలో మీరు అక్కడ ప్రజల్ని కాకుండా డైరెక్ట్ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళ బావమరిది శుభలేఖ సుధాకర్ గారు 100% చేస్తారు. ఎందుకంటే గద్దర్ని అవమానించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దర్ అవార్డులు చెప్పి ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఇచ్చి వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పాడు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. అలాగే మన అందశ్రీ మొన్న పాడెమోసి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆయనకి పాడమోయాల్సిన అవసరం లేదు. ఆయన పాడెమోసి కొడంగల్ ముద్దుబిడ్డ మన యనుమల రేవంత్ రెడ్డి సార్ అని మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే 100% దీనికి పరిష్కారం దొరుకుతుంది. విగ్రహం కాదు, దీనికి విగ్రహం కట్టించి దానికి ఓపెనింగ్ కూడా రేవంత్ రెడ్డి సార్ వస్తారని నేను అనుకుంటున్నాను. 100% ఇది జరుగుతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేస్తే అవుతుంది అనమాట. ఆయన దాని నిజాలు తెలుసుకొని ఎక్కడ ఓపెన్ చేయాలో చేస్తారు ఆయన.